ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. మరొక మాట మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అదేమిటంటే, సమస్తం చేయాలని తపన పడతాం. అప్పుడు మన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఒరే, నీవు చిన్న వయసు అవన్నీ చేయలేవురా అని. కొన్నిసార్లు వయసు మడిన వాడు చేస్తుంటే, అయ్యా నీకెందుకు ఈ భారం, అవన్నీ వాళ్ళు చేస్తారులే అంటే అర్థం ఏంటంటే నువ్వు చేసే వయసు కాదు అని. కానీ మన తపన ఏంటంటే ఏదోటి చేయాలి, ఎంతైనా చేయాలి. అట్లా ఆశ కొంతమందిలో కొట్టొచ్చినట్టు కనబడదు. కొంతమంది ఉంటారండి పాపం, తినటానికి అలవాటుపడి దేహాన్ని పెంచుకొని పని పాట ఏం చేయకుండా తిరుగుతూ ఉంటారు. అదొక రకం. కానీ నేను ఏదైనా చేయాలనే తపన మనిషికి ఉంటే అవకాశం ఉంటుంది, జీవితం అంతా ధన్యంగా ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది. కనుక గురులేని పైన మనం చేయకూడదు. ఈ ఉదయకాలం మాట ఏమిటంటే, నేను ఏమైనా చేయాలి అంటే ఎట్లా చేయాలి. కనుక ఉద్యోగం చేయాలంటే చదువు తెలివి ఉండాలి, యుద్ధం చేయాలంటే బలం ఉండాలి, పరిపాలన చేయాలంటే జ్ఞానం ఉండాలి, ఏదైనా పని చేయాలంటే నేర్పరితనం ఉండాలి. మరి అన్ని విషయాల్లో అది ఉంటేనేగా ఉద్యోగానికి వెళ్ళగానే నీ నేర్పరిచారాన్ని బట్టి ఎంతకాలం ఎక్కడ పని చేసావు అంటూ అడుగుతారుగా. అంటే అర్థం ఏంటంటే అర్హతను లెక్క వేస్తారు. కానీ ఈరోజు ఒక మాట నేను మీతో చెబుతాను, జాగ్రత్తగా వినండి. నీ వ్యక్తిగత జీవితంలో ఉద్యోగం చేయాల్సి వచ్చినా, కుటుంబాన్ని నడిపించాల్సి వచ్చినా, పెళ్ళిళ్ళు చేయాల్సి వచ్చినా, వ్యవసాయ వ్యాపారం చేయాల్సిన, నీ భక్తిని కాపాడవలసిన, సంఘాన్ని నడిపించాల్సి వచ్చిన, ఒక అధికారిగా నువ్వు కొనసాగాలి అనుకున్నా, అన్నిటికీ దేవుడు చాలా అవసరం. ఆయన కానీ నీ దగ్గరగా ఉండి నిన్ను బలపరిస్తే ఏ కార్యమైనా సునాయాసంగా చేయగలుగుతావు. చదవండి, బైబిల్లో రాయబడిన మాట ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యంలో ఉంది. అక్కడ రాయబడిన మాట నేను చదువుతాను. నన్ను బలపరిచేవాని యందే నేను సమస్తము చేయగలను. దేని ద్వారా చేస్తావు? నన్ను బలపరిచేవాడున్నాడు, నాకు ఆలోచన చెప్పేవాడున్నాడు, నాకు బోధించేవాడున్నాడు, నాకు మార్గం చూపించేవాడున్నాడు, నా అడుగులో తడబడకుండా ఇరుకున పడకుండా కాపాడేవాడున్నాడు, నా కాళ్ళకు లేడి కలవలి సత్తు ఇవ్వగలిగిన వాడున్నాడు, సమస్య వస్తే పరిష్కరించే జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు, నన్ను బలపరిచేవాడు ఒకడు ఉన్నాడు. ఆ మాట ఎంత ముచ్చటగా ఉందండి. మనం లోకంలో చాలాసార్లు డబ్బున్న వాళ్ళని బట్టు, పదవిలో ఉన్న వాళ్ళని బట్టు, మనకున్న ధనాన్ని బట్టి అతిశయపడతాం. కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. కానీ ఈ భక్తులంటూ నన్ను బలపరిచేవాడు, నిరంతరం జీవించేవాడు, మహాజ్ఞాని. ఆయన దగ్గర ఏదీ లేదు అనే మాటను కొదువలేదు. ఆయన దగ్గర సముద్రం, దీర్ఘాయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, తెలివి ఉంది, క్షమాపణ ఉంది, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. నువ్వు కోరుకుంటే ఏదైనా నీకు అనుగ్రహించగలిగిన వాడు. అందుకని మనం ఆశ్రయించేటప్పుడు ఆచితూచి ఎవరిని ఆశ్రయిస్తే పని జరుగుతుంది. మనం కొన్నిసార్లు వైద్యుడిని ఆశ్రయిస్తే అసలు అంటాడు కదా, ఇది కన్ను డాక్టర్ కన్ను చూస్తాడని, నేను కడుపును చూస్తాను అంటాడు. ఆశ్రయించినా ఫలితం ఉండదు. కానీ సమస్తం చేయగలిగిన వాడు ఉంటే, అన్నిట్లో బలపరచగలిగిన వాడు ఉంటే, నువ్వు రోగివైనా నేను బలస్తాడు, సూర్యుడివైనా బలపరుస్తాడు, వ్యవసాయదారుడైనా అందరికీ సరిపోయిన వాడు ఆయన ఒక్కడే కదా. ఆయన పేరే నజరుడైన యేసు. ఆయన సృష్టికర్త, మాటిచ్చి నెరవేర్చేవాడు, బలానికి ఆధారమైన వాడు, శౌర్యానికి సరిపోయినవాడు ఆయన. ఆయన ఒక్కడు నిలబడితే సూర్యచంద్రుడు గడగడగడలాడతాయని తెలుసు. ఆ బలశౌర్యం కలిగిన వాడే కదా. మోషే దగ్గర నిలబడితే మోషే కర్ర పైకెత్తే వెంటనే సముద్రం వెంటనే పాయలైపోయిందిగా. బలపరిచేవాడిని చూసింది సముద్రం, మోషేను చూసింది నత్తివాడు, మోషేను చూసి మనుషుని చంపినవాడు, మోషే పారిపోయినవాడు, మోషే బలహీనుడు. ఇవన్నీ తెలుసు. కానీ వెనకున్నది ఎవరు? బలపరిచినవాడు. ఈరోజు ఈ మాట విన్నాకైనా ఒక క్షణం నీ వెనకుండవలసిన వాడిని ఉంచుకుంటే అది నీ జీవితానికి ఎంత దీవెనకరంగా ఉంటుంది. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం నన్ను బలపరుచువాడు అనే ఆ మనసుకు వచ్చి నువ్వు వెండి బంగారాల దగ్గర పరిగెత్తక బలపరిచే యేసు దగ్గరకు వెడితే ఆయన మాట ద్వారా ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని కలుగ చేసినవాడు. అట్టి దేవుని కృప నీకు కలిగితే, ఆయన అండ నీకుంటే, తోడై ఉంటే అన్నిట్లో దీవెన కలుగుతుందిగా. ఈ శుభవేడైనా ఈ మాటలు విన్నాకైనా ఆయన వైపు తిరిగి, అయ్యా నన్ను బలపరచు అని మాత్రం ప్రార్థన చేయి. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మీరు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగా దీవెన, నెమ్మది, క్షేమం, అనుకూల కార్యం
కృప వెంబడి కృపచేత నింపి నడిపించి మీరు మహిమ పొందాలని, కుటుంబ బిడ్డల కొరకు, చదువుల కొరకు, అవకాశం కొరకు, ఆరోగ్యం కొరకు, పిల్లల పెళ్ళిళ్ళ కొరకు, కోర్టు సమస్యల కొరకు, ఇంట్లో ప్రతి సమస్యకు పరిష్కారం కలిగి రక్షణ ప్రార్థనా జీవితంతో నడిపించి మేలు చేయమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.